The Alliance Française is celebrating the festival day, Fête de la Musique, appropriately so. So, friends, thank you for coming in. Thank you for getting together to celebrate a grand spectacle in the sky. ఇవాళ ప్రపంచంలో అది ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కాకపోవచ్చు, కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం మనకి ఆవిష్కరించబడుతుంది ఆకాశంలో. ఇట్స్ ఎ డ్రామా, ఇట్స్ ఎ సెలెస్టియల్ డ్రామా, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. దయచేసి అందరూ కూడా అవకాశం చూసుకుని ఆకాశంలో జరగబోతున్న ఆ అద్భుతమైన దృశ్యాన్ని తిలకించమన్నది అందరి తరపున నేను ఇచ్చే ఒక ఆహ్వానం. 365 రోజులకి వచ్చే న్యూ ఇయర్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. 365 రోజులు నిండకుండానే వచ్చే పంచాంగంలో సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ అరుదుగా వచ్చే ఈ గ్రాండ్ స్పెక్టకిల్ని సెలబ్రేట్ చేసుకోవటం అన్నది నా దృష్టిలో ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్. ఇట్స్ ఎ న్యాచురల్ ఈవెంట్. లైట్ అండ్ షాడో యొక్క ప్లేతో మనకు వచ్చే ఒక అద్భుతమైన చియరాస్కురో, a play of shadow and light. So happy solar eclipse day to all my friends. నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఆస్ట్రేలియా నుండి ఈ ఎక్లిప్స్ చూడటానికి వీలవుతుందా అనే వాళ్ళకి సమాధానం ఏంటంటే, ఆస్ట్రేలియా ఖండంలో నార్థన్ పార్ట్ నుండి ఈ ఎక్లిప్స్ కనిపిస్తుంది. అందుకని దాన్ని చూద్దాము అని నేను ఎక్లిప్స్ చూడటానికి ఒక స్పెషల్ వ్యూవర్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది ఫిల్టర్ దట్ వీ గెట్, బట్ దిస్ ఈస్ సంథింగ్ టు వ్యూ ది ఎక్లిప్స్, సెలెస్ట్రాన్ వాళ్ళది. సో ఇది కొనుక్కుని నేను రెడీగా కూర్చుని ఉన్నాను. ఈ మధ్యలో లాక్డౌన్ కారణంగా మెల్బర్న్ నుండి నార్దర్న్ ఆస్ట్రేలియాకి ఫ్లైట్స్ లేవు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు షేర్ విత్ యూ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ ద గ్రాండ్ స్పెక్టకల్. కాకపోతే మీకు తెలుసు కదా, భారతదేశంలో గ్రహణం జరుగుతూ ఉంటే, భారతదేశంలో గ్రహణం కనిపిస్తూ ఉంటే, గ్రహణం అయిపోయినాక అమెరికాలో స్నానాలు చేస్తారు. సో ఒక చోట ఒకటి జరుగుతూ ఉంటే ఇంకో చోట దానికి రెస్పాన్స్గా కొంతమంది కొన్ని చర్యలు చేపడతారు. అట్లాంటి చర్యని నేను ఇవాళ మీ సమక్షంలో చేపడుతూ మిమ్మల్ని కూడా అదే చేయమని కోరుతూ ఈరోజు ఆస్క్ బీజీని ఆరంభించాలని అనుకుంటున్నాను. ఏమిటి అని అంటే, గ్రహణం టైంలో మనం తిండి తినకూడదు, గ్రహణం టైంలో ఆహారం తీసుకోకూడదు. గ్రహణం టైంలో ఒక ఆయన ఉన్నాడు కోయంబత్తూరులో, తిక్కలాయన, ఆయన చెప్తూ ఉంటాడు గ్రహణం టైంలో ఫుడ్ పాడవుతుంది అని. గ్రహణం టైంలో ఫుడ్కి ఏమీ కాదు, రాత్రిపూట జరగనిది పగలుపూట గ్రహణం టైంలో ఆ 2 గంటలు కానీ 3 గంటలు కానీ 3 నిమిషాలు కానీ జరిగే అవకాశం ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి కదిరే కృష్ణ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి సార్. అందరము కలిసి గ్రహణం టైంలో ఫుడ్ తినాలి, ఏదైనా ఆహారం భుజించాలి. ఎందుకంటే గ్రహణం టైంలో ఆహారం తీసుకుంటే మనకి డేంజర్ అని చెప్తున్నారు. దయచేసి మీరందరూ ఇవాళ గ్రహణం వీడే టైం కల్లా పబ్లిక్గా అందరికీ కనిపించేటట్టుగా ఏదైనా ఆహారం తీసుకోండి. నేను స్ట్రాబెర్రీతో మొదలుపెట్టాను.
తర్వాత ఏది తాగకూడదు అంటారు. ఏంటంటే నేను ఐ న్యూస్ టీవీ ఛానల్కి వెళ్ళి కూర్చున్నప్పుడు 5-6 ఏళ్ల క్రితం సంగతి, గ్రహణం టైంలో నాకు ఒక 2 బిస్కెట్లు పెట్టండి, కాస్త కాఫీ తాగించండి, నాకు కాఫీ అలవాట్లేదు, నాకు టీ అలవాట్లేదు. గ్రహణం టైంలో కాఫీ టీ ఇస్తే నేను తాగి చూపిస్తాను అందరికీ అని అన్నాను. 2 బిస్కెట్లు పెట్టమని అడుక్కున్నాను. అమ్మో వీడికి బిస్కెట్ పెడితే వీడికి ఏమవుతుందో, మనకి బిస్కెట్ అవుతుందో, మన ఛానల్ ఏమవుతుందో అని నాకు ఇవ్వలేదండి. అందుకని ఇవాళ షోకి నా ఆహారం నేనే తెచ్చుకున్నా. మహా టీవీలో అయితే అద్భుతమైన సమోసాలు పెట్టించారు. టీవీ 9లో షో అయినాక బిర్యానీ పెట్టారు, షో టైంలో పెట్టలేదు. సో నేను నా డ్రింక్ నేనే తెచ్చుకున్నాను. రంగు చూసి ఎవరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఇట్స్ సింప్లీ ఎ సాఫ్ట్ డ్రింక్. మీరు అనుకుంటున్నది ఏది కాదు, ఇట్ ఈస్ సింప్లీ ఎ సాఫ్ట్ డ్రింక్. అండ్ ఇట్ ఈస్ వండర్ఫుల్. లెమన్, లైమ్ అండ్ బిటర్స్. తినద్దన్నారు, తిన్నాను. ఏమీ తాగద్దన్నారు, తాగాను, మళ్ళీ తాగుతున్నాను. దయచేసి మీరందరూ మీ కుటుంబ సభ్యుల్లో ధైర్యం తీసుకురావటానికి, మనకేమీ కాదు, ఇది కేవలం అపోహ మాత్రమే, ఇది మనుషులని పిరికి పందలుగా చేయటానికి జ్యోతిష్యులు పన్నిన పన్నాగం అని చూపించటానికి దయచేసి పబ్లిక్గా ఏదైనా ఒకటి వంట వండండి. ఈ గ్రహణం వీడే టైం లోపల ఒక కూర వండండి, తినండి. అన్నం చేయండి, అన్నం వండండి, తినండి, పక్క వాళ్ళకి పెట్టండి. ఏమీ తాగొద్దన్నారు కదా, తప్పకుండా ఏదో ఒకటి డ్రింక్, ఏదో ఒకటి సాఫ్ట్ డ్రింక్ కావచ్చు, మీకు ఇష్టమైన డ్రింక్ కావచ్చు. నాకు ఈ లెమన్ బిటర్ సాఫ్ట్ డ్రింక్ ఇష్టం కాబట్టి నేను ఇది తాగుతున్నాను. మీ ఇష్టం, మీరు కాఫీ తాగండి, బట్ ఏదో ఒకటి తాగండి. అట్లాగే గ్రహణం టైంలో కూరగాయలు కొయ్యవద్దు అని బెదిరిస్తూ ఉంటారు వీళ్ళు. కూరగాయలు కొయ్యవద్దు, ముఖ్యంగా మీరు వంకాయ అన్నది కొయ్యకూడదు అని బెదిరిస్తూ ఉంటారు. అరే మీకోసమే తెచ్చానండి వంకాయ, సూపర్ సైజ్. మా నాన్నగారు రైతు. ఆయనకి అసిస్టెంట్గా నేను కొంతకాలం వ్యవసాయం చేశాను. 36 ఎకరాలు వంకాయ పండించారు ఆయన. ఇటువంటి వంకాయ కొయ్యవద్దు అన్నారండి. కోసానండి వంకాయ కోయొద్దు అన్నారండి. కోసానండి వంకాయ. మీరు కూడా దయచేసి చేయండి. ఎందుకు చేయాలి? చేస్తే ఏమొస్తుంది అంటే, నాకు ధైర్యం ఉంది, ఎవడో తింగరోడు నన్ను భయపెడితే నేను భయపడను అని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం వస్తుంది. కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రజల్ని భయాల్లో దాంట్లోనే బతికేటట్టుగా చేసిన వారికి ఒక ఛాలెంజ్ విసిరినట్టుంటుంది. ఏం చేస్తే? కేవలం తిండి తింటే. గ్రహణం టైంలో ఏదో ఒకటి తింటే, ఓ వంకాయ కోస్తే, ముఖ్యంగా మీలో ఎవరైనా గర్భవతులు, అంటే మగవాళ్ళు కాదండి, ఆడవాళ్ళ సంగతి మాట్లాడుతున్నాం. మీలో ఎవరైనా ఆడవారు గర్భవతులైతే కంగ్రాచ్యులేషన్స్. ఐఎమ్ ష్యూర్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ a wonderful experience of parenthood. Please
బీ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చైల్డ్ హూ ఈజ్ నాట్ యెట్ బార్న్. మీకు పుట్టబోయే బిడ్డకి మీకు ఎంత ధైర్యం ఉందో చూపించండి. మీరు బయటకు వచ్చి వంట వండండి, మీ బాల్కనీలో కానీ, అది అవకాశం లేకపోతే మీ ఇంట్లోనే కానీ వంట వండండి. వాళ్ళు ఏదైతే చేస్తే నీకేదో అవుతుంది అని భయపెడుతున్నారో, వాళ్ళు ఇళ్లల్లో నక్కి కిటికీల్లోంచి కూడా చూసే ధైర్యం లేకుండా కూర్చుని ఉన్నారు. పిహెచ్డీలు పెట్టుకుని, డిగ్రీలు తెచ్చుకుని, డాక్టరేట్లతో పాటు, సైంటిస్టులతో పాటు చాలామంది. వాళ్ళకంటే మీరు ధైర్యవంతులని చూపించండి. కొన్ని సంవత్సరాల క్రితం దళితవాడలో మా మిత్రుడు వీరాస్వామి గారు, ఆయన సహచరి కవిత గారు ఇద్దరూ కూడా ఈ ఎక్లిప్స్ టైంలోనే దళితవాడలో కుకింగ్ యాక్టివిటీ పబ్లిక్గా అరేంజ్ చేసి అందరికీ విందు భోజనాలు. ఎందుకు విందు భోజనాలు? ఆకాశంలో జరుగుతున్న ఈ అద్భుతాన్ని తిలకించి ఆ సంతోషంతో సెలబ్రేట్ చేసుకోవటానికి. కవిత గారు గర్భవతి. కవిత గారు కూరగాయలు కోసారు, వంట వండారు. వాళ్ళ బాబు, ఆ బాబుకి మేము ముద్దుగా సోలార్ ఎక్లిప్స్ బేబీ అని పేరు పెట్టాము. ఆ సోలార్ ఎక్లిప్స్ బేబీ చాలా ఆరోగ్యంగా, చూడటానికి అందంగా, ఓ 10 ఏళ్ల పిల్లవాడిగా ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నాడు. నాస్తిక కేంద్రంలో సరస్వతి గోరా గారు ఇద్దరు కూడా ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా ఎక్లిప్స్ వస్తే, గ్రహణం వస్తే బయటకు వచ్చి వంట వండి కూరగాయలు తరిగి చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే కుటుంబం నుంచి ఇంతమంది సమాజ సేవకులు రావటం అన్నది గోరా గారి కుటుంబంలోనే మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకెవరికి ఇబ్బందులు కాలేదు. తప్పకుండా మీకు ఇష్టం వచ్చిన డ్రింక్, నేను ఈ లెమన్ లైమ్ బిటర్స్ తాగుతున్నాను. మీకు ఇష్టం వచ్చింది మీరు తాగండి. తప్పకుండా ఏదో ఒకటి తినండి. నేను స్ట్రాబెర్రీ ఫ్రూట్ తింటున్నాను. నాకు ధైర్యం ఉంది అని చాటి చెప్పండి. నీ తిక్కవాగుడికి నేను భయపడను అని ఒక మెసేజ్ ఇవ్వండి. దీంతోపాటు గ్రహణం రోజు భయపడుతూ ఉన్న, బెదిరిపోతూ ఉన్న వాళ్ళకి ఒక మొట్టికాయ వేయండి. ఇంత చదువు చదివావు, నీడకి భయపడుతున్నావా, ఛీ అని. వీళ్ళ చదువు వేస్ట్. ఒక నీడకి భయపడుతున్నారు. మన దేశంలో ఆర్యభట్టుడు ప్రపంచంలో చాలా దేశాల కంటే ముందు భూమి గుండ్రంగా ఉన్నదని, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్పగలిగాడు. ఎలా చెప్పాడు? ఆయన గ్రహణం టైంలో ఇంట్లో తలుపులు మూసుకుని, ముసుగు తన్ని కళ్ళు మూసుకుని దడుసుకుని పడుకుంటే జరిగిందా? లేదు. ఏమిటి ఆకాశంలో జరుగుతుంది అని ఆయన బయటికి వెళ్ళి చూసి, దాన్ని అబ్జర్వ్ చేసి, క్యాల్కులేషన్స్ వేసి, నేను చూసింది ఇది కాబట్టి నా కన్క్లూజన్స్ ఇవి అని ఆయన చెప్పగలిగాడు. మీరు మతస్థులు కావచ్చు, మీకు కులాలు ఉండొచ్చు, మీరేమైనా చేయొచ్చు, కానీ ఇంగిత జ్ఞానాన్ని మట్టుకు కోల్పోవద్దు. భారతదేశం గర్వపడే ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇవాళ కావచ్చు, అనాదిగా వస్తున్న వారు కావచ్చు, వాళ్ళెవరూ పిరికి పందలు కాదు. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారాలు లేవు కాబట్టి. వాళ్ళు నువ్వు ఈ రాశిలో పుడితే నీకు ఇదవుతుంది అని చెప్పి, ఇది కాకుండా ఉండాలంటే నువ్వు నా దగ్గర రెమెడీ తీసుకోవాలని 4,000 5,000 దండుకునే వాళ్ళు కాదు. వాళ్ళు విశ్వం గురించి అవగాహన పెంచుకోవటానికి
వారి జీవితాలని త్యాగం చేసిన వాళ్ళు. ఏ గ్రహణం అప్పుడు ఎటువంటి విపత్తు ఉండదు. గ్రహణాల టైంలో వచ్చే ఏకైక విపత్తు ఏంటంటే టీవీ ఛానల్స్లో ఈ గ్రహాలు వచ్చి కూర్చుంటాయి. ఈ గ్రహాలు అక్కడ కూర్చుని ప్రజలను భయపెట్టి బెంబేలెత్తిచ్చిపోతాయి. దానికి తోడు ఈ సగం చదువులు చదువుకున్న టీవీ యాంకర్లు దోషాల గురించి, రాసుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం గ్రహణాలు ఎన్నిసార్లు వస్తాయో వీళ్ళ చర్చలు అన్నిసార్లు జరుగుతాయి. విషయం తేలిపోయింది, దీని గురించి ఇంకా ఆలోచన లేదు అని చెప్పే ధైర్యం లేదు ఈ టీవీ ఛానల్స్కి. వాళ్ళని కూడా మనం ప్రశ్నించాల్సిందే. ఎందుకనంటే ఈ విషయం ఆరకుండా రావణుడి కాష్టంలాగా దాన్ని ఎల్లప్పుడూ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండటం అంటే ప్రజలని ఒక అడుగు ముందుకు వేసే అవకాశం లేకుండా చేయటం. టుడే ఈజ్ అ డే ఆఫ్ సెలబ్రేషన్. ప్రపంచంలో అన్ని చోట్ల నుండి కనపడని ఆకాశంలో జరుగుతున్న ఒక అద్భుత సన్నివేశం, దృశ్యం. దాన్ని ఎంజాయ్ చేయండి, కానీ జాగ్రత్తలతో. ఈ మధ్య హేతువాదులు, మానవవాదులు, సైన్స్ ప్రచార వేదికల వారు అందరూ వచ్చి మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక దడిసి మేము సూచనలు మాత్రమే ఇస్తున్నాము అని మాట్లాడుతూ ఉన్నారు. సూచనలు ఇవ్వటానికి మీరెవరండి? మీకేం తెలుసండి? మీకు సూర్యుడే గ్రహం అని మీరు అనుకుంటున్నారే, నక్షత్రాన్ని పట్టుకుని గ్రహం అంటున్నారే, ఆ సూర్యుడికి క్షత్రియ కులం ఆపాదించారే, అద్భుతంగా కనిపించే శనిగ్రహాన్ని పట్టుకుని శూద్రుడు అన్నారే, కుల వ్యవస్థని మీరు విశ్వాంతరాలంలో అన్ని చోట్లకి ప్రసరింపజేయాలని ప్రయత్నం చేస్తున్నారే. మీకేం తెలుసండి? అసలు మీరెవరండి మాకు చెప్పటానికి? ఏది తినాలి, ఏది తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, మీరు ఏం అధ్యయనం చేశారు? ఈ విషయాలలో మీ అవగాహన ఏమిటి? శూద్రుడు అని ఎందుకన్నారు మీరు శనిగ్రహాన్ని? అంటే వినాశకారి కాబట్టి. ఎందుకంటే మీ మనస్సుల్లో, మీ అవగాహనలో, మీ భావజాలంలో శూద్ర కులం అన్నది ఒక డేంజరస్ కులం అని మీరు అనుకుంటున్నారు కాబట్టి. ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ నీచులని అంటున్నారు కాబట్టి. హాని చేస్తున్న గ్రహం అని అద్భుతమైన అందమైన శని గ్రహాన్ని పట్టుకుని దానికి మీది కులం ఆపాదించారు. లేని 2 గ్రహాలు చెప్పారు, రాహువు, కేతువు అని. ప్రజలని పిచ్చివాళ్ళని చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. భయపడుతున్న ప్రజల భయాలపైన మీ వ్యాపారాలను నిలుపుకుంటున్నారు. మళ్ళీ హేతువాదులు, మానవవాదులు ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాక మీ గ్రహాలు వేరండి, మా గ్రహాలు వేరండి, మేము మాట్లాడే గ్రహాలు అనుగ్రహించేవి ఏవైనా ఈ గ్రహాలేనండి అంటూ నీలుగుతున్నారు. సరే, ఒప్పుకుందాం, మీ ఏడుపునే ఒప్పుకుందాం, మీరు అన్నదే కరెక్ట్ అందాం. మీ గ్రహాలు మా గ్రహాలు ఒకటి కాదనే ఒప్పుకుందాం. అలాంటప్పుడు మా గ్రహణం అప్పుడు నువ్వేంటి సందడి? మా గ్రహాలకు జరుగుతున్న ఈ అద్భుతమైన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, గ్రహణాలు ఏవైతే ఉన్నాయో, అవి మా గ్రహాలు కాదన్న నువ్వెందుకు సందడి చేస్తున్నావు? ఊళ్ళో పెళ్లి జరిగితే ఎవరిది సందడో తెలుసా సామెత? అసలు మీకేంటి పని? ప్రతి విషయంలో అవగాహన లేకపోయినా కేవలం ప్రజలలో ఉన్న మూఢనమ్మకాల ఆధారంగా జీవన భృతి కోసం చేస్తున్న పనులు ఆపండి. నా దేశం చంద్రగ్రహంపైకి, ఉపగ్రహమైన చంద్రగ్రహంపైకి, చంద్రుడిపైకి మనిషిని పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ చంద్రుడి నీడలో నువ్వు వణుకుతున్నావు. నీకేమిటి అసలు పని? నీకు మా గ్రహాల టైంలోను, మా గ్రహణాల టైంలోను నీకు భయం వేస్తే మేం భయపడాలా?
నీకు దురద పుడితే మేం గోక్కోవాలా? అసలు ఏంటి అరాచకం? అసలు ఎవడైనా మనిషి రాశిలో పుడతాడా? హాస్పిటల్లో పుడతాడు. మనిషి ఒక రాశిలో పుట్టడం అంటే అర్థం ఏంటి? అసలు రాశి అంటే అర్థం ఏంటి? స్కూల్లో కిటికీలోంచి బయటికి ఆడపిల్లని చూడటం కాదు, స్కూల్లో టీచర్ చెప్పే పాఠాలు కూడా వినాలి. నక్షత్రాలు కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి మధ్యన కొన్ని వందల వేల కాంతి నక్షత్రాల డిస్టెన్స్ ఉంటుంది, కాంతి సంవత్సరాల డిస్టెన్స్ ఉంటుంది. నువ్వు ఈ మూల నుంచి చూస్తే నీకు అది ఒకదాని పక్కన ఒకటి కనిపించి నీకు అది ఒక రాశి అని అనిపించవచ్చు. నువ్వు పక్క నుంచి చూస్తే అది ఇలా కనిపిస్తుంది, వెనక నుంచి చూస్తే అది ఇలా కనిపిస్తుంది, ఈ పక్క నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. కానీ దాని అర్థం ఈ దగ్గర ఉన్నాయని కాదు. వీటి మధ్యన వందల వేల కాంతి సంవత్సరాల దూరం ఉన్నది. అసలు అక్కడ పుట్టడం ఏంటి మనిషి? ఒక రాశిలో పుట్టడం ఏంటి? ఏంటి నీ భాష? ఏంటి నీ మెదడు? మనుషులు హాస్పిటల్లో పుడతారయ్యా. ఒక డిస్కషన్లో నాకు గుర్తుంది, ఓ బచ్చా జ్యోతిష్యుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, కర్కాటక రాశిలో గ్రహణం వచ్చింది అని. ఒప్పుకుందాం, నీ కర్కాటక రాశి ఉన్నది అని ఒప్పుకుందాం, పో, ఈరోజు హాయిగా నిద్రపోతాను, పో, ఒప్పుకున్నా, పో. నీ కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలు ఎక్కడున్నాయి? ఎన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి? ఈ గ్రహణం ఎక్కడ జరుగుతుంది? అక్కడ జరుగుతుందా? ఈ గ్రహణం భూమి మీద జరుగుతుందో? చంద్రుడు ఓ 3.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యుడు కాంతి 9 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేంత దూరంలో ఉన్నాడు, 8.5 నిమిషాల దూరంలో, 9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నువ్వు చెప్పే రాశి కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సూర్యుడు 9 నిమిషాల దూరంలో ఉన్నాడు. చెప్పాగా, ఊళ్ళో పెళ్ళైతే కొంతమందికి సందడంట. సామెత చదువుకో ఒకసారి, జ్యోతిష్యవర్య. ఇంత భయపెట్టటమా? బయట ఒక అద్భుతం జరుగుతుంది, వెళ్ళి చూడండి. మీరు చూడలేకపోతే వేరే వాళ్ళని వెళ్ళనివ్వండి. మీ నమ్మకాలని, మీ అపనమ్మకాలని, మీ అజ్ఞానాన్ని వేరే వారి మీద రుద్దవాకండి. ఎస్, గ్రహణం టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు? లాన్లోకి వెళ్ళి గడ్డి పీక్కొచ్చి ఫుడ్ మీద వేసుడు కాదు, అది కాదు జాగ్రత్త. ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న సామానంతా, వండని పదార్థాలన్నీ బయటపడేయటం కాదు జాగ్రత్త. ఆ కోయంబత్తూరు జగదీష్ వాసుదేవ్ చెప్పాడని ఫుడ్లో ఏదో మార్పులు వచ్చేస్తాయని భయపడటం కాదు జాగ్రత్త. సంపూర్ణ సూర్యగ్రహణంలో మహా అయితే ఒక 6 నిమిషాల పాటు ఫుల్గా గ్రహణం ఉంటుంది. ఆ టైంలో బ్యాక్టీరియాలు, వైరస్లు అన్నీ విజృంభిస్తాయా? మరి 8 గంటల పాటు సూర్యుడు లేనప్పుడు ఏం చేస్తూ ఉంటాయో ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు? నిద్రపోతాయా మనతో పాటు? ఎవరినండి మీరు పిచ్చివాళ్ళని చేస్తున్నారు? మీ పిచ్చి వేరే వాళ్ళకి ఎలా ఆపాదిస్తున్నారండి? అరే, నువ్వు గ్రహణం చూసి భయపడి నువ్వు గుడినే మూసుకుంటివే. నీకు కరోనా అంటే భయం, గుడి మూస్తావు, మసీదు మూస్తావు, చర్చ్ మూసేస్తావు. నీకు ఆకాశంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు చూస్తే భయం, నువ్వు మళ్ళీ గుడి మూసేస్తావు. అంతా అయినాక, గ్రహణం వీడినాక స్నానం చేస్తే మలినం పోతుంది అని చెప్తావు. అసలు నీకు మలినం ఎట్లా వస్తుంది? నువ్వు ఇంట్లోనేగా ఉంది కిటికీలన్నీ వేసుకుని.
నువ్వు మంచం కింద దాక్కుని దుప్పటి కప్పుకుని నువ్వు భయపడుతూ ఉన్నవాడికి నీకు ఎలా మలినం వస్తుంది? ఇది హేతుబద్ధ భావనకు పట్టే గ్రహణం తప్పిస్తే ఇంకొకటి కాదు. దయచేసి అందరూ కూడా ఈ అద్భుతమైన దృశ్యం ఏదైతే ఉందో ఆ దృశ్యాన్ని తిలకించండి. ఎస్, భారతదేశంలో, ప్రపంచంలో చాలామందికి చాలా రకాల జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బులు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. కొంతమందికి ఈరోజు హార్ట్ అటాక్ రావచ్చు, కొంతమంది ఈరోజు ప్రసవించవచ్చు, కొంతమందికి పర్టికులర్గా ఈ రోజునే ఏదైనా ఒక ఇబ్బంది రావచ్చు. దానికి కారణం గ్రహం కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. దానికి గ్రహణానికి సంబంధం ఎక్కడా లేదు, అది మనం అర్థం చేసుకోవాలి. గ్రహణం రోజు ఏమీ చేయొద్దంటున్నారు. నేను ఒక పర్సనల్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాను. నా వ్యాపారం అయిన స్కిల్ గురుని ఆస్ట్రేలియాలో నేను ఈ రోజునే ఆఫీషియల్గా లాంచ్ చేస్తున్నాను. బిజినెస్ కన్సల్టెన్సీస్కి, ట్రైనింగ్కి ఇంతకంటే మంచి రోజు లేదనుకుని ఇవాళే అనౌన్స్ చేస్తున్నాను. ఎందుకు అనంటే మీరందరూ భయపడుతున్నట్టుగా భయపడేవాళ్ళు కాదు మానవవాదులు. ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమనిజం. ఉత్తరార్ధగోళంలో అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో 21 జూన్ అంటే సమ్మర్ సాల్స్టిస్ రోజుని సెలబ్రేట్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ డే అన్నది మానవవాదులందరూ డిక్లేర్ చేసుకున్నారు. ఆఫ్ కోర్స్ ఉత్తరార్ధగోళంలో సమ్మర్ సాల్స్టిస్ అయితే, నేనున్న దక్షిణార్ధగోళం అంటే సదర్న్ హెమిస్ఫియర్లో ఇది వింటర్ సాల్స్టిస్. ఈ వింటర్ సాల్స్టిస్ రోజు అతి దీర్ఘమైన రాత్రి ఇవాళ ఆస్ట్రేలియాలో, బ్రెజిల్లో, అర్జెంటీనాలో, సౌత్ ఆఫ్రికాలో. ఈరోజు ఉత్తరార్ధగోళంలో నార్దర్న్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే, షార్టెస్ట్ నైట్. భూమి గుండ్రంగా ఉంటుంది కానీ ఏటవాలుగా ఉంటుంది. ఏటవాలుగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఇలా భూమి ఏటవాలుగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్న కారణంగా సూర్యుడి నుండి వచ్చే కాంతి దాని మీద పడి వేడి దాని మీద ప్రసరించినప్పుడు, ఎప్పుడైతే ఏటవాలుగా ఉన్న భూమి ఒక పోర్షను దీని వైపుకి వంగి ఉందో, సూర్యుడి వైపుకి, అక్కడ ఎండాకాలం. కింద వైపు ఉన్నది దానికి ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ద సన్, అది చలికాలం. అది ఇటు నుంచి ఇటు తిరిగినప్పుడు ఈ పాటు దగ్గర అవుతుంది, ఈ పాటు దూరం అవుతుంది. దూరం అయిన దానికి వింటరు, దగ్గర అయిన దానికి సమ్మరు అవుతుంది. భూమి యొక్క ఏటవాలుతనమే మనకి సీజన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఇంగిత జ్ఞానం. మన జ్యోతిష్యులకి వానాకాలంలోనే వానలు పడేటట్టుగా పూజలు చేయటం తెలుసండి. ఎండాకాలం చేయరండి వానలు పడటానికి. ఎండాకాలం చలి పుట్టేటట్టుగా యజ్ఞాలు చేయరండి, చలికాలమే చేస్తారండి. ఇట్లాంటి వాళ్ళు చేస్తున్న జోకర్ పనులని మనం గమనించి దాన్ని ఎండగట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇవాళ గ్రహణం తిలకించటానికి దయచేసి తప్పకుండా నేను కొన్న ఇటువంటి సోలార్ వ్యూవర్, సోలార్ బైనాక్యులర్, ఇది కొంచెం ఖరీదైనదే. అవకాశం ఉంటే గెట్ దిస్. సంవత్సరంలో ఏ టైంలో అయినా సరే దీన్ని వాడుకుని
మీరు సూర్యుడు చూడొచ్చు. టీవీ ఛానల్స్లో జ్యోతిష్యులని పిలుస్తున్న జర్నలిస్టులని ప్రశ్నించండి. ఆ యాజమాన్యాలని క్వశ్చన్ చేయండి. ఏ క్వశ్చన్ చేస్తారు అని అంటే, 15 ఏళ్ల పాటుగా డిబేట్ నడుపుతూనే ఉన్నావు ప్రతి గ్రహణానికి ఈ గ్రహాలనే పిలుస్తున్నావు నువ్వు డిస్కషన్కి. దోషము, రాశి, ఈ రెమెడీలు ఇవే మాట్లాడిస్తున్నావు. బుద్ధి లేదా నీకు? శాటిలైట్ టీవీ నుంచి కదా నీది వస్తున్నది, శాటిలైట్ నుంచి కదా నీ టీవీ వస్తున్నది. జ్యోతిష్యం ఆధారంగా శాటిలైట్లు నడుస్తున్నాయా అన్న ప్రశ్న వేయండి. బికాస్ ద టైమ్ టు క్వశ్చన్ అండ్ ఛాలెంజ్ హ్యాస్ కమ్. ఇదొక వేడుక, విడ్డూరం, ఆట అయిపోయింది టీవీ ఛానల్స్ వాళ్ళకి. ప్రతి సంవత్సరం ఈ డిస్కషనే హాఫ్ బ్రెయిన్ జర్నలిస్టులు చేయటం. వి మస్ట్ ఛాలెంజ్ ఇట్. స్కూల్కి వెళ్ళింది దేనికి? ఇట్లాంటి విషయాల్లో జ్యోతిష్యులు బెదిరిస్తే భయపడటానిక? వి మస్ట్ ఆస్క్ క్వశ్చన్స్, వి మస్ట్ ఛాలెంజ్. ఇట్ ఈస్ అవర్ రైట్. ఇట్ ఈస్ అవర్ రైట్ నాట్ టు బి మిస్లెడ్. ఇట్ ఈస్ అవర్ రైట్ నాట్ టు బి ఎక్స్ప్లాయిటెడ్. దిస్ వీ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్. ఎంతకాలం ఈ తమాషా? ప్రతి సంవత్సరము గ్రహణం టైంలో మీరు తినచ్చా తినకూడదా అన్న ప్రశ్ననా? ఇదండి. గ్రహణం టైంలో ఏది తాగద్దు అంటున్నారు? షెఫిస్ వాళ్ళ లెమన్ లైన్ బిటర్ సాఫ్ట్ డ్రింక్ నేను తాగుతున్నా. గ్రహణం టైంలో ఆస్ట్రేలియాలో పండిన స్ట్రాబెర్రీస్ నేను తింటున్నాను. గ్రహణం టైంలో వాళ్ళు స్పెసిఫిక్గా వద్దు అని చెబుతున్న వంకాయని నేను కోస్తున్నా. అందరి జీవితాల్లో లాగానే నాస్తికులు, హేతువాదులు, మానవవాదుల జీవితాల్లో కూడా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. పర్సనల్ ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా ఉంటాయి, ఆరోగ్యపరంగా ఉంటాయి. దానికి మేమెవరము, నేను అతిథులం కాము. కానీ ఆ ఇబ్బందులకి కారణం గ్రహణం కాదు. గ్రహణం అప్పుడు నేను వంకాయ కోయటం కాదు. కొత్తగా చెప్పటం కాదు, కానీ ప్రతిసారి దీన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు జ్యోతిష్యులు. ఏమిటి అని అంటే, చంద్రుడి కారణంగా అలలు ఏర్పడట్లేదా? చంద్రుడి కారణంగా అలలు ఏర్పడుతున్నట్టుగానే మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే ఏంటి అర్థము? చంద్రుడికి అంత ఎఫెక్ట్ ఉంది మన లైఫ్ మీద అని. నిజమే, అలలు ఏర్పడటం నిజమే. ట్యాంక్ బండ్ అలలు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ట్యాంక్ బండ్లో ఉన్న నీళ్ళ క్వాంటిటీ చాలా తక్కువ. చంద్రుడికి భూమి మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంది? గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫెక్ట్ ఉంది. అంటే దాని అర్థం ఆ ఎఫెక్ట్ కేవలం గురుత్వాకర్షణ శక్తితో లింక్ అయి ఉంది అని అర్థం. దానికి, నా వ్యాపారానికి, నా కడుపు నొప్పికి, నా బిడ్డ పెళ్ళికి, నా కెరియర్కి, నా పరీక్షల్లో పాస్ అవ్వటానికి ఏంటి సంబంధం? గ్రావిటేషన్ ఫోర్స్ ఇవన్నీ చేసుద్దా? అట్లాగే మనిషి శరీరంలో నీరు చాలా ఉంది కాబట్టి, సముద్రంలో ఎట్లా అయితే చంద్రుడి ప్రభావం ఉండి అలలు వస్తున్నాయో, అట్లాగే మనిషి పైన చంద్రుడి యొక్క ఎఫెక్ట్ పడటం కారణంగా మార్పులు వస్తాయి. నంబర్ 1, ఎటువంటి మార్పు అయినా వస్తే అది కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క మార్పు, అంతకు మించి ఏమీ కాదు. బట్ నౌ లెట్ us లుక్ ఎట్ దిస్. మనం ఏంటంటే, మనం మనిషి శరీరంలో 70% నీళ్ళున్నాయని అనుకుందాం, 60% ఉంది. మీరు బాగా బియర్ తాగి కూర్చుంటే 1 లీటర్ తాగితే ఆ మేరకు ఇంకా అంత ఎక్కువ. నా ఒక
90 కిలోలు 100 కిలోలు కాస్త పెద్ద ఊబకాయం ఉన్న మనిషి 100 కిలోలు ఉన్న వ్యక్తి ఉంటే అతని శరీరంలో మీరు అన్నట్టుగా 70% నీరు ఉందని అనుకుంటే 70 లీటర్ల నీళ్లు ఉండాలి. కిలో బరువు ఉంటుంది 1 లీటర్ నీరు. సో 70% నీరు అని అంటే 70 కిలోలు. 100 కిలోల మనిషి బరువులో 70 కిలోలు నీళ్లు ఉంటాయని అర్థం. మరి దెబ్బ తగిలితే నీళ్లు గారు ఏంటి, రక్తం కారుతూ ఉంటుంది. ఎప్పుడు ఆలోచించలేదా? రక్తం 4.5 లీటర్లు ఉంటుంది, అంతే కదా. ఆ రక్తానికి ఒక టెంపరేచర్ ఉంటుంది. ఆ చోటా మోటా యాక్టర్ నాగబాబుకి రక్తం కొంచెం ఉడికిపోతూ ఉందంట, దాని టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు ఆయనకి లాగా. అంతకు మించి ఆ రక్తం యొక్క క్యారెక్టర్ ఇంకోటి కాదు. అమౌంట్ ఆఫ్ లిక్విడ్ అంతకంటే ఎక్కువేం ఉండదు. విసర్జన కాని మూత్రం కొంత ఉంటుంది. మరి నిజంగా 70 కిలోలు నీళ్లు ఉన్నాయి అని అంటే ఎక్కడున్నాయి, ఏ రూపంలో ఉన్నాయి? ఏ రూపంలో ఉన్నాయంటే జీవకణాల్లో భాగంగా ఉన్నాయి. చంద్రుడి మీద నీళ్లు డిటెక్ట్ చేసింది మన చంద్రయాన్ అని మనం చెప్పుకున్నాం. చంద్రుడి మీద నీళ్లు డిటెక్ట్ చేసిందంటే అక్కడ సముద్రం చూసిందా, ఒక కొలను పసిగట్టిందా, ఒక నదిని చూపించిందా? కాదు. అక్కడున్న పదార్థంలో నీటి శాతం కొంచెం కనిపించింది, H2O శాతం కనిపించింది, అంతే. సరే, నిజంగానే ఈ 70 కిలోలు అంటే 70 లీటర్ల నీళ్లు మనిషి శరీరంలో ఉన్నాయి, ఒప్పేసుకుందామండి. ఏడుపు ముఖాలు ఎప్పుడు ఒప్పుకోమంటారు కాబట్టి ఇది కూడా యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు చూద్దాము, మనిషి శరీరంలో 70 లీటర్ నీళ్లుంటే చంద్రుడి కారణంగా మన శరీరంలో అలలు రావాలా? ఇప్పుడు సముద్రంలో వచ్చినట్టు అలలు రావాలా? ఏం రావాలి? ఏమొస్తుంది? ఏమీ రాదు, ఏమీ లేదు అక్కడ. ఈ చెత్తవాగుడు తప్పించి ఏమీ లేదు అక్కడ. ఇంకో విషయం, మనం చంద్రుడు, సూర్యుడు, భూమి, గ్రహాలు ఒకటి ఇంకొక దానిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటాము. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి అన్నది ఇన్ఫైనైట్ ఎక్స్టెంట్గా అంటే అనంత దూరాలకు ప్రసరిస్తూ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్, ఆ మెటీరియల్, ఆ పదార్థం యొక్క సైజు చాలా పెద్దదైతే, దాని యొక్క సాంద్రత చాలా పెద్దదైతే, డెన్సిటీ చాలా పెద్దదైతే, దాని యొక్క మాస్ చాలా అయితే దాని ఎఫెక్ట్ చాలా దూరం ఉంటుంది. మాస్ చిన్నదైతే దాని ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. మీరు గాల్లోకి ఎగిరినప్పుడు మళ్ళీ భూమి మీదకి వస్తారు. మీరు ఒక గంతు వేసినప్పుడు మళ్ళీ కిందకు వచ్చారు అని అంటే అర్థం ఏంటి? భూమి మిమ్మల్ని ఆకర్షించేసింది, తనకి తాను దగ్గరికి తెచ్చుకుంది అని. అదే సమయంలో మీరు కూడా భూమిని గుంజుతున్నారు, కాకపోతే మీ సైజు అంత కాదు. మీ సైజు తక్కువ కాబట్టి అది గుంజేసుకోగలిగింది మిమ్మల్ని. భూమికి దగ్గరగా ఏదో ఒక శకలం వెళ్ళిపోతూ ఉంటుంది అంతరిక్షంలో. భూమి యొక్క ఆకర్షణ శక్తికి లోనై అది మన అట్మాస్ఫియర్లోకి వచ్చేసి కాలిపోవటమో ఎక్కడో ఢీ కొట్టడమో జరగచ్చు. ఎందుకంటే భూమి యొక్క సైజు కారణంగా దాన్ని అది అట్రాక్ట్ చేసుకోగలిగింది. దట్ ఈస్ హౌ గ్రావిటేషన్ వర్క్స్. కాకపోతే గ్రహణం టైంలో మీకు చంద్రుడు కనపడినంత కారణంగా, సూర్యుడు కనపడినంత కారణంగా గురుత్వాకర్షణ శక్తి ఎక్కడికన్నా వెళ్తుందా? ఎక్కడికి వెళ్ళదు, అది ఇంకా అక్కడే ఉంది. నీకు కనపడటం లేదు, నువ్వు నీడలో ఉన్నావు కాబట్టి కనపడటం లేదు. ఇదిగో నాకు నేనుగా నా చేతులు ఇట్లా అడ్డం పెట్టుకున్నాను, నేను మీకు కనపట్టలేదు. నేను లేనని కాదు,
మీకు కనపడటం లేదు అని అర్థం. లైట్లు ఆఫ్ చేస్తే మనిషి కనపడ్డు, మనిషి మాయమైపోలా, నీకు కనపడదు అంతే. కళ్ళు మూసుకో, ప్రపంచమే కనపడదు, మాయమైపోయినట్టేనా? కాదు కదా. లైట్ ఆఫ్ చేస్తే పోతుంది కాంతి, నువ్వు ఏది ఆఫ్ చేయలేవు, గురుత్వాకర్షణ శక్తి అక్కడే ఉంటుంది. నిజంగా గురుత్వాకర్షణ శక్తి మనిషి పైన ఎటువంటి ప్రభావమైనా చూపించే అవకాశం ఉంటే గ్రహణం టైంలో దాంట్లో మార్పు లేదు. దట్ ఆబ్జెక్ట్ ఈజ్ స్టిల్ దేర్. ఇందా చెప్పానే ఓ బుడ్డోడు, ఓ బచ్చా జ్యోతిష్యుడని, ఆ సార్ చెప్పాడు TV9 డిస్కషన్లో, గ్రహణ కిరణాలు వస్తాయి అని. ఆయన పేరులో కూడా ఆ పదం ఉందిలేండి, పోన్లేండి. గ్రహణ కిరణాలు అనేవి ఉంటాయండి, అవి ఎక్కడి నుంచో వస్తాయండి. నీడలో ఇవన్నీ ఉద్భవిస్తాయండి. ఒకసారి ఆలోచించుకోండి. సమయాతీతం అవుతుంది. 12:10 ఫుల్ ఎక్స్టెంట్ అంటే కంప్లీట్ యాన్యులర్ ఎక్లిప్స్ అన్నది అన్ఫార్చునేట్లీ సౌత్ ఇండియాలో లేదు, నార్త్ ఇండియాలోనే. నేను మీకు చెప్పినట్టుగా నేను నార్దర్న్ ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. ఆస్ట్రేలియా పెద్ద ఖండం అండి, కింద నుంచి పైకి వెళ్ళాలంటే ఒక 5 గంటలు విమానం ఎక్కి వెళ్ళాలి. బట్ ఈ కోవిడ్ పరిస్థితుల కారణంగా ట్రావెల్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఐఎమ్ స్టక్ ఇన్ మెల్బర్న్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు జాయిన్ యూ in even looking at the partial eclipse. కానీ దయచేసి ఎవరైనా సరే ఫిల్టర్ లేకుండా చూస్తూ ఉంటే వారిని ఆపండి. ఎవరైనా నల్ల కళ్ళద్దాలు, చలువ కళ్ళద్దాలతో గ్రహణాన్ని చూసే ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా వారిని ఆపండి. మీలో కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. మిత్రుడు కిరీటి దామరాజు కనిపించారు, మిత్రులు కదిరి కృష్ణ గారు కనిపించారు. దయచేసి మీ మిత్రులందరికీ ఒక వార్నింగ్ ఇవ్వండి. దయచేసి మీరు చెప్తే వినే వాళ్ళందరికీ ఓ మాట చెప్పండి. మా మోటుగాడు GSP కుమార్ వచ్చాడు. GSP కుమార్ అంటే మా బిగ్ బాస్లో నాతో కొత్తిమీర తినిపించిన వాడు. హీఈస్ డూయింగ్ ఎ షో ఆన్ రేడియో. జర్నలిస్ట్ శ్రీనివాసరావు గారు వచ్చారు. యూ హ్యావ్ యాక్సెస్ టు పీపుల్. దయచేసి వార్నింగ్ ఇవ్వండి. వాళ్ళ కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, అభిమతం ఏమైనా కావచ్చు. అజ్ఞానం కారణంగా కంటి చూపు కోల్పోకూడదు. ఆకాశంలో ఉన్న అద్భుతాన్ని చూడటానికి కేవలం అఫీషియల్గా దొరికే సోలార్ ఫిల్టర్ని మాత్రమే వాడాలి. మిత్రుడు రఘునందన్ గారు చెప్తూ ఉన్నవి ఒకసారి చూడండి, ఆయన ఏం చెప్తున్నారు. జన విజ్ఞాన వేదిక చెప్తున్నది ఒకసారి ఆలోచించండి. 10ల సంఖ్యలో వీడియోలు రిలీజ్ చేశారు BG గ్రూప్లో. అవి ఒకసారి చూడండి. సేఫ్గా ఎలా చేయొచ్చు. ఇంకా కొన్ని గంటలు ఉంది గ్రహణానికి పూర్తిగా వీడటానికి. కానీ 12:10 మటుకు ద మ్యాక్సిమం ఇట్ విల్ బి దేర్. ఎస్, రాజు గారు ఇప్పుడే నిమ్మరసం తాగానన్నారు. దయచేసి గ్రహణం టైంలో మీరు తింటున్నది, బయటకు వచ్చి తింటున్నది ఓ సెల్ఫీ తీసుకోండి, ఓ ఫోటో పెట్టండి. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, ఈ ఫేస్బుక్లో వేసే వాళ్ళకి ఏ పని లేదు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇది చేశాను, ఇది లంచ్కి ఇది తిన్నాను, డిన్నర్కి అది చేశాను అని పోస్టులు పెట్టుకుంటూ ఉంటారు. ఇవాళ మటుకు ఎక్సెప్షన్ అండి. దయచేసి మీరేం తిన్నారో మీరు పోస్ట్ చేయండి, లైవ్లో పెట్టండి. గ్రహణం టైంలో నేను చేస్తున్నాను, ఐఎమ్ ఏ హ్యూమనిస్ట్, ఐఎమ్ ఏ రేషనలిస్ట్, నేను హేతువాదిని, నేను మానవవాదిని, నాకు సైన్స్ మీద నమ్మకం ఉంది, నాకు విశ్వం పట్ల అవగాహన ఉంది, నేను తప్పకుండా ఇదే చేస్తాను అని ధైర్యంగా చెప్పగలగాలి, చెప్పాలి, అందరూ వినాలి. సైన్స్ గురించి మాట్లాడే వాళ్ళు తగ్గిపోతున్నారు, మూఢనమ్మకాలను ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాళ్ళకి వేదికలు కల్పిస్తున్న వాళ్ళందరి టీవీ ఛానల్స్ స్వాముల వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ ఇంక్రీస్డ్. వారిని కూడా వచ్చి చూడమని మనం కోరాలి. వాళ్ళే మన శత్రువులు కాదు.
మీరు కూడా రండి, చూడండి. జమీందార్ గారు అంటున్నారు లివర్ ఫ్రై తిన్నాను అని. చూడండి, ఇవాళ గ్రహణం, లివర్ ఫ్రై తిన్నారు. విపత్తు జమీందార్ గారికి కాదు, విపత్తు పాపం ఆ మేకకి. ఇప్పుడు మగ్నా జెస్సీ గారు అంటున్నారు కుర్కురే తింటున్నాము అని. కుర్కురే అది వంకరగా ఉందేమో, కొంచెం జాగ్రత్తగా తినండి. బట్ ప్లీజ్ ఈట్, మేక్ ఇట్ పబ్లిక్. వాళ్ళలాగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వాస్తవాలని చెప్పటానికి నేను రెడీగా ఉన్నాను. అబద్ధం చెప్పిన వాడిని నేను ఎండగడతాను అన్న ఆ రెసిస్టెన్స్ మనం క్రియేట్ చేస్తే అందరూ దారికి వస్తారు. 10 ఏళ్ల క్రితం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం రకరకాల విపత్తులు వస్తాయి, రేస్ వస్తాయి అని ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చెప్తూ వచ్చారు. మనం వెళ్ళి అక్కడ కాలు అడ్డం పెట్టి ఆడంగేసి కింద పడేసినప్పటి నుంచి మేము సూచనలు ఇస్తున్నాము. ఇది కూడా మీరెందుకు ఎగ్జామిన్ చెయ్యరు అని మేము అడుగుతున్నాము. నాకు దురద పెడుతుంది, నువ్వెందుకు గొక్కోవు అని అడగటం మొదలుపెట్టారు. గడ్డిపోచ నీళ్ళల్లో ముంచో, గడ్డిపోచ ఇంకెక్కడో పెడితేనో, తులసాకు నోట్లో పెట్టుకుంటేనో రేడియేషన్ లాగిపోతే అని చెప్పేవాళ్ళు తగ్గుతున్నారు. కానీ ఇన్ జనరల్ ఈ మాటలు విని కొన్ని 10,000 మంది సైన్స్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇప్పుడు. అంటే బీజం వేసేశారు, విష బీజం, అది పెరుగుతుంది. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలవటానికి మీరు ఇది చేయాలి. బట్ యు ఆల్సో అనౌన్స్, నాకు ఆల్రెడీ ఫలానా ప్రాబ్లం ఉంది, రేపు నాకు ఆ ప్రాబ్లం ఏదైనా అయితే దానికి ఇది సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఒకటి నేర్చారు. మీరు గ్రహణం రోజు ఏదైనా చేస్తే నెక్స్ట్ డే మీకు జ్వరం వస్తేనో దగ్గు వస్తేనో చూసావా ఆ కారణంగా నీకు అయింది అని చెప్పటం నేర్చారు. గణ గారు హ్యాస్ జాయిన్డ్ యూ, వెల్కమ్ అండి. వారి కుటుంబం అంతట్లోకి గణ గారు ఒక్కడే హేతువాది. ఆయన ఇంట్లో చాలా ఎదుర్కొంటున్నాడు రెసిస్టెన్స్ టు హిజ్ ఐడియాస్, టు హిజ్ థింకింగ్. ఎవరికి వారు స్వంత ఆలోచన చేయగలగాలి, చేయాలి. దానికి అనుగుణంగా వారి జీవితాలని వారే జీవించాలి, ఇంకొకరి జీవితం కాదు జీవించాల్సింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ హ్యాండ్స్. ఎట్ 850 మంది చేరారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. దయచేసి మీ బాల్కనీలోనో మీ ఇంటి బయటనో ఒక చిన్న స్టవ్ పెట్టండి, వంట చేయండి, లైవ్ పెట్టండి. డూ ఇట్ అండ్ సే ఐఎమ్ ఎ హ్యూమనిస్ట్, ఐఎమ్ ఎ రేషనలిస్ట్, ఐ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వం పట్ల నాకు అవగాహన ఉంది అని మీరు చెప్పగలగాలి. అర్జున్ గారు అంటున్నారు మీకు కూడా ఇబ్బంది ఉంటాయండి, మనమున్న సమాజం అట్లా ఉంది, అందరికీ అవకాశాలు ఉండే పరిస్థితుల్లో లేము మనము. ఎస్, కిరీటి గారు అంటున్నారు ఒక విషయం గుర్తు చేయాలని. నేను ఇందాక చెప్పినట్టుగా మీరు సోలార్ ఫిల్టర్ని మాత్రమే వాడి, అఫీషియల్గా లభించే సోలార్ ఫిల్టర్ మాత్రమే వాడి మీరు ఆకాశంలో చూడండి. అవి లేకపోతే నా ఫేస్బుక్ టైమ్ లైన్లోనే నేను పిన్ హోల్ కెమెరా ఎలా చేయాలి అన్నది ఐ హ్యావ్ పోస్టెడ్. జగదీష్ ప్రసాద్ గారు అనే ఒక యువకుడు ఆయన చేస్తున్న వర్క్లో ఈ పిన్ హోల్ కెమెరా, ఇది పిన్ హోల్ ఎక్లిప్స్ వ్యూవర్ ఎలా చేయాలి అన్నది ఆయన రాశారు స్టెప్ బై స్టెప్. అది నేను నా టైం లైన్లో షేర్ చేశాను. బట్ దయచేసి కళ్ళకి ఫిల్టర్ లేకుండా మటుకు మీరు ఆకాశం ఇంక చూడద్దు. మీరు ఎక్స్రే ఫిల్మ్ వాడుతున్నాను, వెల్డర్లు వాడేది వాడుతున్నాను అన్నది మీరు డోంట్ డూ ఇట్, ఇట్ విల్ హార్మ్ యూ. మీ కంటికి నష్టం జరుగుతున్న విషయం కూడా మీకు తెలియదు కాబట్టి ఇంకా డేంజర్. ఏమీ కావట్లేదని మీరు చూస్తూ ఉంటే లోపల పటకం ఏదైతే ఉంటుందో, రెటీనా ఏదైతే ఉంటుందో, రెటీనా కాలిపోతుంది, మీకు తెలీదు. ఇది ఒక 3 నెలల తర్వాత మీకు ఐడియా వస్తుంది.
విశ్వనాథ్ జయంతి గారు లాస్ట్ టైం ఎక్లిప్స్ అప్పుడు హ్యూమనిస్ట్ కెఫే పోటా ఫిల్టర్ మాదాపూర్లో మిత్రులందరినీ అక్కడికి చేరవేసి అక్కడి నుండి అందరూ కలిసి ఎక్లిప్స్ని చూడటం, ప్యారలల్గా వైజాగ్లో గుణవతి గారు ఇండియన్ హ్యూమనిస్ట్ బీజీ గ్రూప్ మిత్రులందరూ కూడా అక్కడ ఒక పెద్ద ఈవెంట్ క్రియేట్ చేయటం, వస్తూ వెళ్తూ ఉన్నవారు ఏం జరుగుతుందా అని చూసి వాళ్ళ దగ్గర నుంచి ఫిల్టర్స్ తీసుకుని అక్కడ పార్క్లో పనిచేస్తున్న స్వీపర్స్, అంటే ఎక్కువ చదువు లేకపోవటము అసలే చదువు లేకపోవటము ఉన్నవారు కూడా వచ్చి చూశారు. ఈ ఆధిపత్య కులాల నుంచి వచ్చి ఎంఏలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు, డిగ్రీలు పొంది ఉన్నతోద్యోగాల్లో ఉండి వాళ్ళందరూ తలుపులు వేసుకుని లోపల కూర్చొని నక్కి భయపడుతూ బిక్కుబిక్కుమంటూ వణుకుతూ ఉన్నప్పుడు దళితవాడలో సూర్యాపేట దగ్గర అందరినీ తీసుకొచ్చి ఆరుబయట వంటలు వండించి విందు భోజనం చేశారు. 8 ఏళ్ల క్రితం అనుకుంటా ఇట్లాంటి విందు భోజనమే పబ్లిక్గా మానవ వికాస వేదిక వారు ఏర్పాటు చేస్తే దాని మీద దాడికి వచ్చారు, ఆ టెంటులు పీకేశారు మూర్ఖపు వాదులు. మళ్ళీ అన్నారు, మీరు ఆశ్చర్యపోతారు, మళ్ళీ అన్నారు, ఎవరెవరైతే గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చి వారితో వంట వండించారో పబ్లిక్గా వారందరిపైన భ్రూణ హత్య కేసులు పెడతాము అన్నారు. అంటే వెర్రి పిచ్చి ఏ లిమిట్స్కి వెళ్ళిపోయిందో మీరు చూస్తారు. బయటికి వస్తే నీకు లోపల పిండంకి ఏదైనా అవుతుంది, నిన్ను రక్షించడానికి నేనొచ్చి నీ టెంట్ పీకేసి నీ బిర్యానీ డబ్బాని కింద పడేసి చేసింది నీ కోసమే. కానీ నువ్వు ఈ ప్రయత్నం చేసిన కారణంగా లోపల ఉన్న పిండానికి దెబ్బ తగులుతుంది, హాని జరుగుతుంది, కాబట్టి నీ మీద నేను కేసు పెడతాను అనే అంతటి దారుణమైన మానసిక స్థితిలో చాలామంది ఉండటానికి కారణం మూఢనమ్మకాలు. జ్యోతిష్యులు చేస్తున్నదే 2018లో ఇది జనవరి 30వ తారీఖు వచ్చిన నెట్ఫ్లిక్స్ కారణంగా ఒక బిడ్డని నరబలి చేశారు. కేవలం వీళ్ళు మాట్లాడుతున్న మాట, వీళ్ళు దోషాలు పోవాలని, రెమెడీలు చేస్తామని, బ్లాక్ మ్యాజిక్ని ప్రపోజ్ చేస్తూ మాట్లాడుతున్న కారణంగానే, మైండ్ ఖరాబ్ అయిన కారణంగానే ప్రజలు ఇట్లా చేస్తూ ఉన్నారు. కోవిడ్ని ఎదుర్కోవటానికి నరబలి చేయాలి అని ఒరిస్సాలో ఒక మనిషిని చంపేశారు. మూఢనమ్మకాలు కేవలం నమ్మకాలు కాదు, మూఢనమ్మకాలు మనుషుల ప్రాణాలను తీస్తాయి. దయచేసి మీరు ఏం చేయగలిగితే అది చేయండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎంజాయ్ టుడేస్ సోలార్ ఎక్లిప్స్. నెక్స్ట్ solar eclipse ki, I am proposing we have a major activity all around the world of humanists doing it in a coordinated way. నేను దీని ప్లాన్ బీజీ గ్రూప్లో అక్కడ లీడర్స్కి ప్రపోజ్ చేస్తాను, వారు ఒప్పుకుంటే వీ విల్ రోల్ ఇట్ అవుట్ యాజ్ వెల్. అలాగే కొన్ని గంటల్లో ఆర్ నెక్స్ట్ వీక్కి లాక్డౌన్ కళాకార్ అని మేము ఆర్ట్ కాంపిటీషన్ ఏదైతే పెట్టామో అరౌండ్ కరోనా వైరస్, దాని విన్నర్స్ని అనౌన్స్ చేస్తాము. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది, ఇంకో 3 రోజుల్లో మీరు చేయగలిగితే చేయండి. ఒక 4 పేజీలు అటు ఇటుగా కరోనా కథలు, కరోనా గురించి, కరోనా టైంలో ఉన్న మనుషుల జీవితాలు, ప్రాపగాండాగా కాదు, ఒక లిటరేచర్గా మీరు ఒక కథ రాయగలిగితే, చిట్టి కథగా అది మీరు బీజీ గ్రూప్కి పంపిస్తే, అది కాంపిటీషన్ కాదు, అందరం కలిసి సృష్టిస్తున్న సాహిత్యం. దాన్ని లెటస్ రీడ్ దోస్ స్టోరీస్ టుగెదర్. మీరే మీ కథ చెబుతారు, ఒక బయటకు వేద్దాము. దట్ వీ విల్ డూ, వీ విల్ ఆర్గనైజ్ త్రూ ద రైట్ సాఫ్ట్వేర్. బట్ ప్లీజ్ గో అవుట్, ఎంజాయ్ ది ఎక్లిప్స్, హ్యావ్ సమ్ ఫుడ్ and challenge the astrologers. Eat, enjoy yourselves, and delight in the grand beauty of the universe.
on this International Humanist Day. చెప్పాను కదండి, నేను పర్సనల్గా కూడా నా వ్యాపారం స్కిల్ గురుని ఆస్ట్రేలియాలో అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేశాను. బికాజ్ వాళ్ళందరూ ఈరోజు భయపడి ఇంట్లో దాక్కోమంటున్నారు కాబట్టి ఈరోజే చేయాలి అని. యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఈ రోజునే నేను అనౌన్స్ చేస్తున్నాను. బిజినెస్ కన్సల్టెన్సీ, ట్రైనింగ్ అండ్ సో ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ గో అవుట్, ఎంజాయ్. నెక్స్ట్ వీక్ హత్యలు, ఆత్మహత్యలు అన్న విషయం మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. దానికి రిలేటెడ్గా మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్స్ బాక్స్లో కానీ, అలాగే if you want to do it in the BG group, you can put it there. Thank you, Andy. Keep challenging, keep thinking, but above all, please be safe. Thank you.